హాయ్ ఫ్రెండ్స్. నేటి సమాజంలో స్త్రీ పాత్ర అనేది చాలా గొప్పది. దాన్నెవరు కాదనలేరు. వారు ఎన్నో కష్ట నష్టాలకు ఎదుర్కొని తన పాత్రను ఏ విధంగా నిర్వహిస్తున్నారనేది కూడా మనకు తెలుసు. అయితే వాళ్ళని గౌరవించడం కూడా మన హక్కు. వెనకటి రోజుల్లో వాళ్ళకు చదువెందుకు అనేవారు. అది ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇప్పటి నాగరికతలో వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. వాళ్ళు కూడా సమఉజ్జీలుగా పనిచేస్తూ ఉన్నారు అందరితో కలిసి. అయితే ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, వాళ్ళకున్న ధైర్య సాహసాలు మగవారికి ఉండవు. ఇది వాస్తవం. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు మగవాళ్ళు చాలా ఆలోచిస్తారు. ఏమవుతుందో, ఎలా అవుతుందో, పని చేస్తే ఏమవుతుందో అనే ఆలోచనతో ఉంటారు. కానీ వాళ్ళు ధైర్యంగా నిర్ణయం తీసుకుంటారు. ఏది ఏమైనా గానీ ముందుకు వెళతారు. ఆ స్ఫూర్తి కూడా మగవాళ్ళకి దొరుకుతుంది. ఆ స్ఫూర్తితోని వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కసారి మనకే ఆశ్చర్యం వేస్తుంది. అరే! ఏమవుతుందో అని. కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళ ఆత్మస్థైర్యం కానీ, వాళ్ళ యొక్క ధైర్యం కానీ వాళ్ళకి తెలుసు. ఒక్కోసారి కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచిస్తాం మనం. కానీ వాళ్ళు ఆలోచించి ఏది ఏమైనా సరే అని ముందుకు సాగిపోతారు వాళ్ళు. ఇది వాళ్ళకు గౌరవించాలి వాళ్ళను. వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు పిల్లలను పెంచుతారు, కంటారు, ఎంతో కష్టపడి పెంచుతారు. ఇంటి పరిస్థితులన్నీ చక్కదిద్దుతారు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు తన ఉద్యోగ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ, ఇంటి కార్యక్రమాలు కూడా వాళ్ళెంతో నిబద్ధతతో వాళ్ళు నిర్వహిస్తుంటారు. దీన్ని ఎవరు కాదనలేరు. వాళ్ళు పిల్లల్ని పెంచడమే కాదు, తల్లిదండ్రులు కంటే పిల్లల్ని వారిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషించేది తల్లి మాత్రమే. ఏదైనా కష్టం వస్తే చెప్పుకునేది తల్లితోనే కానీ, తనతో చాలా తక్కువగా షేర్ చేసుకుంటారు. ఇంకొకటి, తల్లి తన పిల్లలను తను ఎంత కష్టపడుతుందో, ఎలా సాదుతుందో తల్లికి తెలుసు. ఎలా పెంచాలి అనే విషయంలో, ఎలా వాళ్ళకి ధైర్యం చెప్పాలనే విషయంలో ఎంత కష్టపడుతుందంటే, ఆ తల్లి కూడా ఊరుకుంటుంది. నాకు కూతురు కంటే కొడుకే కావాలి అని. ఎందుకంటే తన కూతురు తను పడ్డ కష్టాలు పడకూడదు అనే ఉద్దేశం ఉంటుందంట. అది తండ్రి కూడా తనకు కూతురు కావాలనుకుంటాడు. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులకు తిండి పెట్టే పరిస్థితి కూడా లేదు కొడుకులు. సమాజం అలా మారింది. వాళ్ళు ఎక్కడ వృద్ధాశ్రమంలో పెంచడం, వాళ్ళకి ఏదో నెలకింత ఇవ్వడం, ఖర్చులకు ఎప్పుడో ఒకసారి నెలకోసారి పోయి చూసి రావడం, అలా జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పటి రోజుల్లో. అది ఉన్నవాడు కానీ, లేనివాడు కానీ ఏదైనా. నాగరికత అనేది అప్‌డేట్ అవుతున్నది అనుకుంటాం కానీ, విలువలు పడిపోతున్నాయి ఈ రోజుల్లో. ఈ నాగరికత పేరుతో మనిషి బాంధవ్యాలు, విలువలు పడిపోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు లేవు. వెనకటి రోజుల్లాగా ఒకరికొకరు సహాయం సహకారాలు అందించుకునే రోజులు కూడా లేవు ఇప్పట్లో. ఈ పరిస్థితులలో ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. అయితే ఏం చేయలేము అది. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారు? ఎన్ని కష్టాలు పెట్టినా కూడా వాళ్ళ మీద ప్రేమను మాత్రం పంచుతూనే ఉన్నారు. ఈ సమాజంలో
మనం బతకాలి, నలుగురితో ఉండాలి, ఎవరికి నొప్పి వచ్చినా ఒకరు ఆదుకోవాలనే రోజులు పోయినాయి. ఎవరి స్వార్థం వాళ్ళకే ఉంది. ఈ స్వార్థపరత జీవితంలో స్వార్థపూరిత జీవితాన్ని నెట్టుకురావడం అంటే ఈ రోజుల్లో చాలా కష్టమైన పని అయితుంది. ఇంకోటేంటంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఎవ్వరు కూడా సంతోషంగా ఉండలేరు. పరిస్థితులు అలా ఉన్నాయి. సంతోషం అనేది మర్చిపోయినట్టున్నారు. ఏదో తాగి తిని హోటల్‌కెళ్ళి ఎంజాయ్ చేసి వస్తున్నామని కాదు. పబ్‌లకెళ్ళి ఎంజాయ్ చేసి వస్తున్నామని కాదు విషయం. నలుగురు కలిసి కూర్చొని ఒక దగ్గర కూర్చొని తిని, చేసి, మాట్లాడుకునే రోజులు కూడా పోయినాయి. ఇది ఎంతకాలం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది కూడా కష్టమే. అందుకే ఎవరిది వాళ్ళే చూసుకోవాలి గానీ ఒకరి మీద ఆధారపడడం అనేది చాలా కష్టతరం అయిపోయింది. సొంత వాళ్ళే మోసం చేస్తున్నారు. ఒక తల్లి రక్తం పంచుకున్న వాళ్ళే కూడా మోసం చేస్తున్నారు. అన్నదమ్ముల బంధాలు పోయాయి. ఎవరు బాగుంటాడో, ఎవరిని దోచుకుందాం అనే ఆలోచన తప్పితే రక్త సంబంధాలు అనేటువంటివి కూడా పోయినాయి. ఇప్పటి రోజుల్లో ఇలా ఉంటే ఎలా ఎలా బతకాలి అన్న సమస్య ఒకటి ఇప్పుడు మాత్రం అందరిని కలవరపరుస్తుంది. బతకడం అనేది బతకొచ్చు, ఎలాగైనా బతకొచ్చు. తిండికి లేనివాడు కూడా బతుకుతున్నాడు ఈ రోజుల్లో. ఏదో పని చేసుకొని బతుకుతున్నాడు. వాళ్ళే సంతోషంగా ఉన్నారు నన్నడిగితే. ఈ పేదరికంలోనే ఆనందం పొందుతున్నారు కానీ సంపాదనలో, డబ్బుతో ఆనందం పొందేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఈ లోకంలో, ఇప్పటి సమాజంలో. ఎందుకు ఇలా విపరీతమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే ఈ ఇప్పటి సెల్ ఫోన్లు కానీ, ఇంకోటి ఫ్రెండ్షిప్ కానీ, ఇవి కానీ పిల్లల్ని పెంచుతున్నారు కానీ వాళ్ళను ఎలా పెరుగుతున్నారు అనేది కూడా ఆలోచించడం లేదు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసి సంపాదన మోసులో పడి పిల్లల్ని పట్టించుకోవడం లేదు. చాలా మంది చూస్తున్నాం. ఈ మధ్యన చంపుకోవడాలు కూడా బాగా జరుగుతున్నాయి. అక్రమ సంబంధాలు కూడా బాగా అయిపోయినాయి. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి అంటే పిల్లలతో కలిసి తల్లిదండ్రులు సంతోషంగా జీవించడం లేదనేది మాత్రం సత్యం. స్త్రీ శక్తిని ఎవ్వరూ కానలేరు. వాళ్ళకున్న అనుభవాలు, వాళ్ళకు పడే బాధలు మగవాడు పడటం లేదు. ఈ జీవితం ఏం చేయాలి దీనికి? ఇద్దరు సర్దుకుపోతేనే సంసారం అంటారు. దాంట్లో ఒకరు తేడా వచ్చినా కూడా ఇంకొకరికి బాధ కలిగిస్తుంది. ఈ తేడాలు నువ్వు నేను అనే విషయాలు పక్కకు పెట్టి కుటుంబాన్ని నడుపుకోవాలి, సమర్థవంతంగా నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలనే దృక్పథంతో ఉంటేనే తప్ప వేరే ఏం లేదు. పట్టింపులోకి పోయి చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. నువ్వు చెప్తే నేను వినాలా, నేను చెప్తే నువ్వు వినాలా అని. ఎవరే కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఒకరు కోపంలో ఉన్నప్పుడు ఇంకొకరు తగ్గాలి, మౌనం వహించాలి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళే అర్థం చేసుకుంటారు. అంతేగాని మాటకు మాట, తూటకు తూట అన్న పరిస్థితులు కల్పించుకోకూడదు. ఈ హత్యలు అనేది చాలా ఘోరమైనది. కొట్టుకోవడాలు, చంపుకోవడాలు ఇవన్నీ చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎటు పోతుంది సమాజం, ఎలా ఉంటున్నాం, మనం ఎలా బతుకుతున్నాం అనే దాని మీద అస్సలు దృష్టి పెట్టడం లేదు. ఏం చేయాలి దీనికి? ఒకటే, భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోకున్నా పర్వాలేదు, కానీ ఒకరికొకరు అనుమానాలు పెంచుకోకూడదు. అనుమానం పెనుభూతం అంటారు. ఈ అనుమానాలతో కూడా చాలా కుటుంబాలు దూరమైపోతున్నాయి. రిలేషన్షిప్ అనేది కాపాడుకోవాలి. ఎక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడో సంపాదన మీద ఉద్యోగాలు చేసుకుంటూ, సంపాదన మీద బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు.
కానీ ఇంటికి వచ్చినాక ప్రశాంతత అనేది దొరకడం లేదు. ఇది అర్థం చేసుకుంటే చాలు. స్త్రీలను గౌరవించండి. వారి సహకారం లేనిది మన జీవితం లేదు. ఇది జీవితం. అందుకే జాగ్రత్త.